ఎక్కడనైనా ఒకడు ఎదుగుతుంటే ఓర్వనోళ్ళు చాలా మంది ఉంటారు. ఏడ అవకాశం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు దొక్కేద్దామా అని చూస్తుంటారు. అది సినిమాలలోనైనా, సీరియల్ అయినా, వ్యవసాయంలో అయినా, విద్యారంగంలో అయినా ఏడైనా అంతే ఉంటది కథ. కొందరు బాధ తట్టుకోలేక లోపల లోపల కుమిలిపోయి పని మానేస్తే ఇంకొందరు బయటికి వచ్చి నిజాలు బయట పెడతారు. అట్లనే గీ అక్క కూడా ఆమెకి ఏదో బాధ వచ్చిందట, చెప్తుంది ఇందాం పాన్రి. చెప్పక్క, నీకు వచ్చిన కష్టం ఏంటి? ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని కానీ కాదు. ఉన్నప్పుడు నేను చెప్పలేను, కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి. సో జడ్జెస్ గురించి కానీ అక్కడ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను. కాదక్క, నువ్వు ఎలిమినేట్ అయినందుకు ఆ బాధ తట్టుకోలేక ఇట్లా మాట్లాడుతున్నావా ఏంది? సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది. సరే, నీకు అన్యాయం జరిగింది చెప్తున్నావు, ఇట్లా చేస్తే నీ భవిష్యత్తు ఏం కావాలి? ఎవరన్నా అవకాశం ఇస్తారా కోపంతోని? నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు పాడు చేసుకుంటున్నావు చాలా మంది అవ్వడానికి ట్రై చేశారు. కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధం ఉండదు అని. బికాస్ ఇంత ఇండస్ట్రీస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు. పాడుతుంది రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. అసలు ఆడ పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అట్లనే ఉంటారా? తెలియక అడుగుతున్నాం, చెప్పు. కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం. ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని ఈ మాట అన్నారు. చాలా చాలా బాధ అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. గిట్లా పాడుతా తీయగానే పెద్ద సింగింగ్ షోలు అవుతున్న రాజకీయాలు గిట్లున్నాయట. నా జిందగీ బర్బాద్ అయినా సరే వేరేటోళ్లకు నా లెక్క అన్యాయం జరగొద్దని సింగర్ ప్రవస్తి బయటికి వచ్చి నిజ నిజాలు పబ్లిక్ తోని వంచుకుంది. ఇక ఇట్లా చెప్పినాక వాళ్ళు ఊకుంటారా? ఎవరి ప్రయత్నాలు చేసుకుంటా మా తప్పు లేదని వీడియోలు పెడతానే ఉన్నారు. అయితే ఆ ప్రొడక్షన్ ప్రవీణ మాట్లాడుకుంటా ఆ పిల్ల మాట్లాడింది అంతా తప్పు, అసలు మేము వాళ్ళను డ్రెస్సింగ్ విషయంలో ఇబ్బంది పెట్టము, ఏదున్నా మీకు ముందే అగ్రిమెంట్ ఇచ్చినాం కదా, అంత అగ్రిమెంట్ ప్రకారమే ఉంటది, గిసొంటి నిందలు మానేసి నీ కెరీర్ మీద ఫోకస్ పెడితే ఎంతో ఎత్తుకెదుగుతావు అని చెప్పింది. ఇప్పుడు ఈడ సింగర్ మాటలు నమ్మాలనా లేకుంటే వీళ్ళ మాటలు నమ్మాలనా సమజ్ అయితలేదు. గాని ఏడనైనా ఎసోంటి సంస్థలనైనా రాజకీయాలు ఉంటాయని తెలుసు గాని ఇసొంటి టీవీ షోలలో కూడా ఉంటాయని ఇప్పుడే తెలుసుకుంటున్నాం అని జనాలు అంటుర్రు. మరిగా ఈ ముచ్చట ఎన్ని రోజులు సాగుతుందో, ఎన్ని నిజాలు బయట పడతాయో, ఎంతమంది బయట పడతారు, లేకుంటే సింగర్ది తప్ప లేకుంటే ఆడ జడ్జెస్ది తప్ప అనేది మెల్ల ఒకటెనకొకటి బయట పడుతుంది. అప్పటిదాకా ఎదురు చూద్దాం, ఏమంటారు? గిట్టనోళ్ళ మీద ఏదైనా కేసు పెట్టాలనుకున్నోళ్ళు ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురు చూడాలి. అదును చూసి పగడ్బందీగా కేసు పెట్టాలి. ఎక్కడెక్కడ సెక్షన్లన్నీ ఎంకులాడి ఆ క్యాండిడేట్ బయటికి రాకుండా బందోబస్తు కేసులు పెట్టాలి. అట్లయితేనే ఆ కేసు పెట్టినోనికి చిన్న సందు కూడా దొరకదు, లాయర్లతోని వాదించుకునే దానికి కూడా ఛాన్స్ ఉండదు. అయితే తన మీద కేసు పెట్టిన వాళ్ళకు ఎఫ్ఐఆర్ కూడా రాయొస్తలేదని అంటున్నాడు మా నెక్రిషాకు. మరి గా ముచ్చటేందో చూద్దాం పాండ్రి. మొన్న గచ్చిబౌలి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా సోడా మీడియా కన్వీనర్, సోషల్ మీడియా కన్వీనర్ అని కూడా రాయలేకపోతున్నారు. పాపం ఎవరు రాస్తున్నారో ఆ టైప్ ఎవరు చేస్తున్నారో. విచిత్రం ఏంటంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా సోడా మీడియా కన్వీనర్ అని రాశారు. ఈ సోడా ఏంటిదా బాబు? సోషల్ మీడియా ఇన్నరా? పెట్టిన కేసు కూడా చక్కగా పెట్టకుంటే ఎట్లా? పెట్టిందే తప్పుడు కేసు, అది కూడా తప్పే రాస్తే ఎట్లా అన్నట్టు నవ్వుతున్నాడు మా నెక్రిషాంకు. ఆ నడుమ హెచ్సియు భూముల వ్యవహారంలో ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలు విడుదల చేసిండు అని కేసు పెట్టింది కదా సర్కారు. ఆగు, దాని మీద మాట్లాడిండు క్రిషాంకు. ఏదో ఒక్క పోలీస్ స్టేషన్ లో అచ్చు తప్పు పడ్డది కావచ్చు అనుకుందామా అంటే అట్లా కూడా లేదట. 2 పోలీస్ స్టేషన్లలో ఒక్క తీరే ఉన్నదట. గచ్చిబౌలి పిఎస్, మాదాపూర్ పిఎస్ ఎవరు టైప్ చేస్తున్నారు? 2 వేరు పిఎస్లలో వచ్చిన నోటీసులలో ఒకటే టెక్స్ట్ వస్తుంది అని అంటే దాని అర్థం ముఖ్యమంత్రి కార్యాలయం కొట్టి పంపిస్తున్నట్టుంది, ఇట్లా వేయండి మీరు అని. హాగు గట్లున్నదట ముచ్చట. అందుకే సోషల్ మీడియా అని రాకుండా సోడా మీడియా అని రాసిండు కాబట్టి ఇది నాది కాదన్నట్టే కదా. కాబట్టి ఈ కేసు నోటీసులు ఎవరికి ఇయ్యాలనో చెప్తున్నాడు. ఈ సోడా ఏంటిదా బాబు? సోషల్ మీడియా ఇది ఇంకెవరికైనా పోయి ఇవ్వండి, మరి ఏ బిస్లరీ అనుకో కిన్లే అనుకో వానికి ఇవ్వండి, మాకెందుకు వచ్చిస్తున్నారు? ఇన్నరా? హాగో అట్లనట. అంటే చెవులు విండి చేతిలో పెట్టినట్టు చేసిండు మా నెక్రిషాంకు. కేసు పెట్టిందే తప్పుడు కేసు, దాన్ని కూడా చక్కగా పెట్టకుంటే ఎట్లా అని ప్రశ్నించిండు. ఇగో గిట్లున్నదట పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టేటోళ్ళ పరిస్థితి. అందుకే కేసులు పెట్టినోళ్లకు తన మాటలతోనే గట్టిగా గిచ్చినట్టు చేసిండు. మరి దీని మీద పోలీసులు ఏమంటారో చూడాలి.